శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతువు, అష్టంలో శనీశ్వరుడు, భాగ్యంలో రాహు, రాజ్యస్థానంలో కుజుడు, లాభంలో బృహస్పతి, వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో బుధుడు, రవి, శుక్రుడు అని 3 గ్రహాలు ఉన్నాయి. సో కర్కాటక రాశికి తృతీయంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అన్నట్టుగా ధైర్య సాహస లక్ష్మి అని ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఉద్యోగరీత్యా కొంత కమ్యూనికేషన్ స్కిల్స్తోని టాలెంట్ అది చూపించుకోగలిగితే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే బాగా కనబడుతున్నాయి. అలాగే వ్యాపార వ్యవహారంలోకి వచ్చిన కూడా మీటింగ్స్ పెట్టుకుని మీడియేషన్ చేసి మధ్యవర్తిత్వం వహించి మన ప్రాజెక్ట్ వర్క్ అనేది అవతల చూపిస్తూ వ్యాపారం డెవలప్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్న వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కొంత రెవల్యూషన్ జరుగుతుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టండి, సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కొత్త ప్రయత్నం చేయొచ్చు, సక్సెస్ అనేది ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం గురించి ఎలా మాట్లాడుకున్నామో ట్రేడింగ్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, పవర్ ప్లాంట్స్ మీద, అదేవిధంగా సోలార్ సిస్టమ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకునేగలిగితే సక్సెస్ఫుల్ ఉంటుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనము శుభవార్తలు వింటారు, శుభైన కార్యాన్ని కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించిన మీటింగ్స్ కానీ పెట్టుకోవచ్చు. అంటే తేదీలో ఫిక్స్ చేసుకోవచ్చు. సమయం అనుకూలంగా కనబడుతుంది. అయితే ముహూర్తం లేదు కాబట్టి మనం ఏం చేయడానికి లేదు కానీ బట్ దానికి సంబంధించిన సంభాషణ అంతా కూడా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే దూరపు బంధువుల నుండి కొంత గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ అష్టమ శని యొక్క ప్రభావం వలన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీరు చేసే ప్రొఫెషన్లో కొంతవరకు బలహీనపడే అవకాశం ఉంటుంది. అంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శనికి మనం తైలాభిషేకం చేయడం కంటే శివునికి అభిషేకం చేయడం, పంచసూక్తాలలో ఏదో ఒక సూక్తంతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడము, ఈ విధంగా ప్రయత్నం చేసుకుని ముందుగానే వెళ్ళగలిగితే ఈ అష్టమ యొక్క శని యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది. ఉద్యోగరీత్యా మంచి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజుల్లో ఆల్రెడీ 15 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకొక 4 రోజులు ఉంటాడు కాబట్టి ఈ 4 రోజులు కొత్త ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే సెమీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కానీ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు కానీ చేసే ప్రయత్నాల్లో మీరు సఫలీకృతం అవుతారు కాబట్టి ఆ విధంగా చేయండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రాజకీయ రంగంలో వాళ్ళు తీసుకోండి. వీళ్ళందరికీ కుజుడు అక్కడ ఉన్నప్పుడు ఈ లగ్నంలో ఒక యోగం, ఈ రాశికి ఒక యోగం ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఉన్నత శిఖరం చేరుకోవడం చేసే ప్రయత్నాలు కూడా ఈ 15 రోజుల్లో చేసుకోవచ్చు. దానివల్ల చక్కటి మార్గం కనబడుతుంది. ప్రత్యేకించి అభిషేకం అనేది శరణ్యం కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.